ఏ బాబు నిన్నే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇలా రావోయ్. నమస్తే సార్. లోపల పెళ్లి జరుగుతుంది, తర్వాత నీ పెళ్ళే, ఏర్పాట్లన్నీ చేసేసుకో. ఓకే సార్, షూర్. థ్యాంక్స్ అండి. తింటారేంటి? చిచే ఈడెవడే? ఆ ఫ్రెండ్ అండి. శుభకార్యాలకు వచ్చేటప్పుడు ఆవును తెచ్చుకుంటారు, ఆవు పోతుని కాదు. తిండిపోతే నీ వాళ్ళు ఎప్పుడు దుబ్బలేరా? అవునరా, ఇంకా ఈ పిల్ల రాలేదేంట్రా? ఆయిషా అబ్బో ఆయేషానే ఇంకా రాలేదేంటని అడుగుతున్నాను. వచ్చేస్తుంటదా? ఒరే పెళ్లి లంచ్ టైంకి అయిపోద్దా లేకపోతే భోజనాలు ఏమైనా పురమాయించమంటావా? ఒరేయ్ ఆయిషా వచ్చిందిరా. థ్యాంక్స్ బాబు. వెల్కమ్. బాబు కొంచెం నమస్తే. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్స్ బాబు. రింగ్ అవుతున్నాను, ఫోన్ ఎత్తట్లేదురా. రేయ్ డ్రైవింగ్ లో ఉంటుండే లేరా, వస్తుంది టీ తాగుదాం పద. దా రేయ్ దండలే అవును లోపల మర్చిపోరు. బామా ఇవి నావి. నీవేలేవయ్యా, నేనేం చేసుకుంటాను? 50 ఏళ్ల క్రితమే నాకు సుబ్బిగాడితో పెళ్ళైపోయింది. అబ్బో ఏంటి పెళ్ళంటే సిగ్గొచ్చేసిందా? పో బామ్మ, వెళ్ళి పని చేసుకో. రే నా మనసులో ఒకటి అనిపిస్తుందిరా, నువ్వు తిట్టనండి చెప్తా. చెప్పరా. వీడు ఆ అమ్మాయి కోసం అంత తపన పడుతున్నాడు కానీ నాకెందుకో ఆ అమ్మాయి రాదనిపిస్తుందిరా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. The number you're calling has been switched off. Please try after some time. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. ఏ బాబు, అమ్మాయి వచ్చిందా? వచ్చేస్తాను. అసలు వస్తుందా అని ఎంతసేపు వెయిట్ చేయాలి బాబు నీ గురించి? అన్నయ్య వర్షం ఆగిపోయింది, ఇంకా రాదు. ఇంకెందుక గొడుగు? సార్ ఒక్క నిమిషం వెయిట్ ఏంటయ్యా? చేయండి. అమ్మాయి వచ్చేస్తుంది సార్ ప్లీజ్. ఇవాళ కాకపోతే రేపు తొందరే ఉందయ్యా. ఏమయ్యా అనంతం, అంతేనా? అంతే సార్, మీరు వెళ్ళండి సార్. నువ్వు చూసుకోవయ్యా. నేను చూసుకుంటాను సార్. ఇంకా అర్థం కాలేదా మీకు? ప్రేమ అన్నంతకాలం అమ్మాయిలు రీచబుల్లో ఉంటారు, పెళ్ళి అనగానే నాట్ రీచబుల్. అంతేనయ్యా. ఇది తెలియక చాలా మంది అబ్బాయిలు రోజుల తరబడి వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకుంటారు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి కనిపించిన అమ్మా నాన్నలనే మోసం చేయగలిగింది. ప్రేమించిన వాడిని మోసం చేయదని గ్యారంటీ ఏంటయ్యా? ఏ బాబు, మీ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, లేకపోతే పిచ్చోడైపోకూడదు. సార్ రే బాబు ఏం పర్లేదురా, నేను ఇక్కడే ఉంటాను సార్, ఇక్కడే ఉంటాను. టెన్షన్ పడకండి రా. లవ్ ఫెయిల్ అయితే లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు.
ఎక్స్క్యూజ్ మీ, మీరు వెళ్ళండి. హలో 9 o'clock అపాయింట్మెంట్ నాది. సార్, ఆయనకి ఏదో అర్జెంట్ పని ఉందంట, మీరు కాస్త వెయిట్ చేయండి. వెయిట్ చేయాలా? 4 years బ్యాక్ నాకు అర్థమైంది ఈ ప్రపంచంలో వెయిట్ చేసేంత విలువైంది ఏదీ లేదని. ఐ హేట్ వెయిటింగ్. అయినా అక్కడ వెయిట్ చేయకూడదనే కదా నేను ముందు అపాయింట్మెంట్ తీసుకుంది. నాకన్నా పిచ్చా? నేను ముందు వెళ్తా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎవరి పిల్లబత్తాయి? హాయ్, ఐమ్ అర్జున్. నీ ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను. ఐటీలో జాబ్, పర్సు నిండా డబ్బులుంటాయి, కానీ కంటి నిండా నిద్ర ఉండదు. ప్రేమించడానికి అమ్మాయి దొరకదు, దొరికినా పెళ్లి చేసుకోవడానికి లీవ్ ఉండదు. ఫోన్ నిండా ఫ్రెండ్స్ నెంబర్లు ఉంటాయి, కానీ మాట్లాడటానికి వీలుండదు. అందరిలో ఉన్న ఒంటరిగా ఉండాలనిపిస్తుంది, అది భరించలేక చచ్చిపోవాలనిపిస్తుంది. యామ్ ఐ రైట్? రాంగ్. అసలు పేషెంటే నేను కాదు. మరి పేరు కిషోర్, మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. వీడేంటి పిచ్చి బత్తాయిలా ఉన్నాడు? ఏంటి భయ్యా, ఎక్కడ బయలుదేరావు? నన్ను నమ్మండిరా, నాకు పిచ్చి లేదురా. అదే నాకు పిచ్చలేదు, నేను రాలేదా? మూసుకుని కూర్చో. నీకు నాకు కంపారిజన్ ఏంట్రా బేవకూఫ్? పిచ్చలేదు, నీకు పిచ్చలేదు, నాకు పిచ్చలేదు. ఇద్దరం పిచ్చి హాస్పిటల్లోనే ఉన్నా. ఇటీ రెండెందుకు తర్వాత చెప్తా. చిన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. ఈ మధ్య వాళ్ళ బ్రదర్ కూడా పోయాడా? వెళ్ళాడు అమెరికా. ఓహో. అప్పటి నుంచి ఇక మీరేం చెప్పకండి. మీరు ఏం చెప్పకండి. రే పిచ్చి బత్తాయి, ఇటు. ఆ అమ్మాయి పేరేంటి? అబ్బబ్బబ్బా, మీరు సూపర్ సార్, డైరెక్ట్ గా పాయింట్కి వచ్చారు. చెప్పు, ఆ అమ్మాయి పేరేంటి? ముంతాజ్, ఇలియానా నడుము, తమన్నా పొట్టు, సమంత స్మైల్, కాజల్ అగర్వాల్ కలర్. కత్తి ఫిగర్ కదా సిస్టర్. సారీ బ్రదర్. ఇట్స్ ఓకే. మా ఇద్దరిది ఒకటే ఆఫీస్ తెలుసా? ఆపోజిట్ క్యూబికల్ కూడా. క్యూబికల్ అంటే నీకు తెలియదేమో, ఆపోజిట్ కూర్చుంటాం. ఇద్దరం ఎంత సింక్ తెలుసా? తెలీదు. తెలుసుకో. సూపర్. ఇసుకేతో మరి ప్రాబ్లం ఏంటి? ఐ లవ్ యూ చెప్పేచ్చుగా. అది చెప్పడానికి ఓ రోజు డిన్నర్కి రమ్మన్నాను. ఎక్స్క్యూజ్ మీ, విల్ యూ కమ్ అవుట్ ఫర్ లంచ్ కమ్ డిన్నర్? ష్యూర్ అంకుల్. సారీ. ఒక అమ్మాయి అంకుల్ అంటే నేను అయిపోతారా? కరెక్టే సార్, ఒక అమ్మాయి అంటే ఇలా అవడం తప్పే. కాకపోతే భయ్య అని 9 మంది అంకుల్ అన్నారు, 5 బాబాయ్ అన్నారు, 2 బ్రదర్ అన్నారు. కానీ ఒకళ్ళు మాత్రం ఓకే అన్నారా? అద్దంలో మొక్క చూసుకోమన్నారు. అప్పటి నుంచి భయ్య మందు మొదలెట్టాడు. ఆఫీస్ వాళ్ళు పొమ్మన్నారు, పబ్ వాళ్ళు రమ్మన్నారు. డ్రగ్స్కి అలవాటయ్యాడు. ఫోన్ కాల్స్ ఎత్తట్లేదు, డోర్ బెల్ కూడా రెస్పాన్స్ లేదు. అందుకే ఒకరోజు రూమ్ ఏంటి అయితే చీకటిగా ఉంది, కరెంట్ పోయిందా ఏంటి, స్విచ్ ఆన్ చేయి. వద్దు భయ్యా, లైట్ చేయొద్దు ప్లీజ్. పదరా. ఏమని భయ్యా? వాడు లేచిపోతాడు. ఎవడు లేచిపోతాడు? లోపల ఉన్నాడు. లోపల ఎవరు లేరే? అరే ఏంటి భయ్యా, లోపల అంటే రూమ్ లోపల కాదు, నా లోపల. లోపల వాడు టైట్ స్లీపింగ్, అవుట్ సైడ్ నేను గేట్ కీపింగ్. అప్పుడప్పుడు వాడి మైండ్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఏమంటాడు? వాడికి లైఫ్ నచ్చలేదంట, వాడికి చాలా కోపం వస్తుందంటాడు. అగరొత్తులు వెలిగించమంటాడు, కత్తుతో పొడుచుకోమంటాడు, ప్లేట్తో కోసుకోమంటాడు. ఇవన్నీ ఆడే చెప్తున్నాడా? అవునరా, ఎప్పుడు దూరాడో ఏంటో తెలియదు. ఐ ఫీల్ లైక్ స్టఫ్డ్ బరీటో. చాలా ప్రాబ్లంగా ఉంటుంది.